బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు పోయి మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఆదిలాబాద్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తీసుకుందని ఇక ఆ పార్టీ కోలుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 ఏళ్ల వరకు డోకా లేదంటున్న రాములు నాయక్తో సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదిలాబాద్కు వచ్చారు. ఇందాకే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అలాగే మరి అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు మరి పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మీ పార్టీ పరిస్థితి ఏంది? దాదాపుగా ఎంత మెజార్టీ సాధించబోతుంది? ఎవరెవరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది? ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. కేంద్రంలో ఆదిలాబాద్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టెక్నికల్గానే మిగిలి ఉంది. జనాలు ఎప్పుడు ఓటేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. మాకు భారతీయ జనతా పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ పోతుంది. అయినా భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మాకు వాళ్ళకి 1,00,000 ఓట్ల పైననే ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో తెలుగుదేశంలో మంత్రి చేసిండు, బీఆర్ఎస్లో 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, తర్వాత బీఆర్ఎస్లో ఎంపీ చేసిండు. 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడని గడెం నాగేష్ గురించి ప్రజలకు బాగా ఇది తెలుసు. అదేవిధంగా ప్రశ్నించే గొంతు ఉంది. ఈ 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళలకు మొదటిసారి అవకాశం వచ్చింది. ఏ పార్టీ గిట్ట ఇవ్వలేదు. మహిళలకు ఎక్కడ కదిలిచ్చినా మేము సుమనక్కకి ఓటేస్తాము. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ మన ముఖ్యమంత్రి గారు. వారికే మేము తప్పకుండా ఇది చేస్తాము. టెక్నికల్గానే మిగిలి ఉంది. 13వ తేదీ పోలింగ్ అయిన తర్వాత మేము 4 తారీఖు తర్వాత మేము ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతాం. అలాగే గతంలో బీఆర్ఎస్కు పడ్డటువంటి ఒక ముస్లిం మైనార్టీ ఓట్లంది కూడా ఈసరికి కాంగ్రెస్కి గంపగుత్త పడే అవకాశం ఉందని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. నిజమేనా? 100% అందులో డౌట్ ఎందుకు? ముస్లింలకు ఎందుకంటే ఒక దిక్కు భయపెట్టిస్తుంది. మేము కనుక వస్తే మీరు రిజర్వేషన్ తీసేస్తాం, మేము కనుక వస్తే మీకు సెకండ్ క్యాడర్గా చూస్తాం, మీరు 5 సార్లు నమాజ్ చదవద్దు, వారానికి ఒకసారే చదవాలి అని భయపెట్టిస్తూ, అది గిట్ట శుక్రవారం ముల్లాలు ఉండవద్దు, మసీదులు ఉండవద్దు, ఇమాంలు ఉండవద్దు. మీ లా అలాగే ఉందా? మా దగ్గర మీరు బతకడానికే తప్ప మీరు ఇంకొక విధంగా మాట్లాడవద్దని ఇచ్చేసి వాళ్ళు ఆ రోజులలో ఇందిరాగాంధీ ఎంబడి ఉన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎంబడి ఉన్నారు. అర్థమైపోయింది టీఆర్ఎస్ మొత్తం కనుమరుగు అయింది. అందు గురించే ఇక్కడ ఒక ఆదిలాబాదే కాదు, మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. 100% మైనారిటీలు మాకు ఓటేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 అభ్యర్థులు కూడా గోండు సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఈ ఆదివాసీల్లో ఒక సామాజిక వర్గమైనటువంటి లంబాడాలు ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు లంబాడాలు ఏమో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. ఆ రోజు రమేష్ రాఠోడ్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత అనుకూలమైన వాతావరణం లేదు. లంబాడాస్ ఆ రోజు 3 లక్షల ఓట్లు అంటే ఆ అభ్యర్థికి వేసిర్రు, అంటే లంబాడా 1 సైడ్ వేసిర్రు. ఇక్కడ లంబాడాల గిట్ట నేను ఒక మనవి చేస్తున్నా, ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే మనకు కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తామంటుంది. మిత్రులకు నేను ఆలోచన చేయమంటున్నాము. అది ఏం లేదు, ఖాళీ మాటలు ఉన్నాయి బయట, కానీ లోపల కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేస్తారు. ఇక్కడ సోయం బాపురావునో రాఠోడ్ ఈయన కాదు, ఏది నాగేష్ కాదు, గడెం నాగేష్ కాదు. ఇక్కడ భారత రాజ్యాంగం మీద, రిజర్వేషన్ మీద ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడిని ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్లు, టీచర్లు, రిటైర్ అయిన వాళ్ళు, మేధావులు కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే లంబాడా సామాజిక వర్గం కొంత చురుకుగా ఇది చేస్తుంది. ఒక ఓటు అంటున్నారు మీరు, ఇంకో ఓటు వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు. అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి ఎన్నో స్థానాలు గెలవబోతున్నారు. అలాగే కేంద్రంలో కూడా ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? తెలంగాణలో మేము 14 సీట్లు గెలుస్తాం. ఒకటైతే ఎంఐఎం, అది హైదరాబాద్ ఇది ఉంది. ఏదో వీళ్ళు బతకడానికి ఒక 2 సీట్ల మీద వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇప్పుడు
ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. మొన్న జరిగిన మొదటి విడతలో నేను మహారాష్ట్రలో పోయినాను. నాగ్పూర్ కానీ, గడ్చిరోలి కానీ, తర్వాత చంద్రపూర్ కానీ, తర్వాత రామ్టేక్ కానీ, ఇదంతా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ పుట్టిన గడ్డ. అది ఆ గడ్డ మీద ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తర్వాత 88 సీట్లు రెండవసారి జరిగింది. అందులో 40-50 సీట్లు ఇండియా కూటమికి వస్తుంది. తర్వాత ఇవాళ మూడవసారి జరుగుతుంది. దాని రిజల్ట్ వస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుంది. అబ్కే బార్ 400 బార్ కాదు, అబ్కే బార్ భారతీయ జనతా పార్టీ సదన్కే బార్. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 13వ తేదీ మన నరేంద్ర మోదీ ఛాయ్ అమ్మినా ఇది చేసినా అని సానుభూతితోటి 10 సంవత్సరాలు ఇచ్చిండు. ఛాయ్ అమ్మేటోంది కేట్లీ గుంజుకుంటాం. 13వ తేదీ 9వ తారీఖు దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతాడు. ఆ కుర్చీ గిట్ట మేము తీసుకుంటాం. ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, తెలంగాణ కూడా 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందని, అటు కేంద్రంలో కూడా ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి నాయక్ చెప్తున్నారు. అలాగే ఇక బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది. ఖచ్చితంగా 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని కూడా రాములు నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.